శాంతి. ఈరోజు 23/11/25 నవంబర్ 23వ తేదీ. ఈరోజు ఆదివారము. బాబా యొక్క విశేషమైనటువంటి అవ్యక్తవాణిని వినేటువంటి ఈరోజు ఈ అవ్యక్తవాణి యొక్క ఒరిజినల్ డేట్, రివైజ్ డేట్ 31/12/2007 2007వ సంవత్సరము 31 డిసెంబర్. అంటే పాత సంవత్సరం అయిపోయి కొత్త సంవత్సరం వచ్చేటువంటి ఈరోజు యొక్క వాణిని మనం ఇప్పుడు విందాము. ఈ అవ్యక్తవాణి యొక్క శీర్షిక నూతన సంవత్సరంలో అఖండ మహాదానిగా, అఖండ నిర్విఘ్నంగా, అఖండ యోగిగా మరియు సదా సఫలతామూర్తిగా తయారు కావాలి. నూతన సంవత్సరంలో అఖండ మహాదానిగా, అఖండ నిర్విఘ్నంగా, అఖండ యోగిగా మరియు సదా సఫలతామూర్తిగా తయారు కావాలి. ఈరోజు బాప్దాదా తమ ఎదురుగా డబుల్ సభను చూస్తున్నారు. ఒకటి సాకారంలో సమ్ముఖంలో కూర్చొని ఉన్నవారి సభ, రెండవది దూరంగా కూర్చొని కూడా హృదయానికి సమీపంగా కనిపిస్తున్న వారి సభ. రెండు సభలలోని శ్రేష్ఠ ఆత్మల మస్తకంపై ఆత్మదీపం మెరుస్తోంది. ఎంతటి సుందరమైన మెరిసే దృశ్యం ఇది. ఏం చూశారు బాబా డబుల్ సభలో? ఒకరు సాకారంగా సన్ముఖంలో కూర్చున్న వారి సభ, రెండవది దూరంగా కూర్చొని కూడా హృదయానికి సమీపంగా ఉన్నవారి సభ. రెండు సభల్లోనూ శ్రేష్ఠ ఆత్మల మస్తకంపై ఆత్మదీపం మెరుస్తోంది. ఎంతటి సుందరమైన మెరిసే దృశ్యం ఇది. ఇంతమంది ఒకే సంకల్పం ఏకరస స్థితిలో స్థితులై పరమాత్మ ప్రేమలో లవలీనంగా అయ్యి ఏకాగ్ర బుద్ధితో స్నేహంలో ఇమిడి ఉన్న మీరు ఎంత ప్రియంగా ఉన్నారు. ఒకే సంకల్పము ఏకరస స్థితిలో స్థితులై పరమాత్మ ప్రేమలో లవలీనంగా అయ్యి ఏకాగ్ర బుద్ధితో స్నేహంలో ఇమిడి ఉన్న మీరు ఎంత ప్రియంగా ఉన్నారు. మీరందరూ ఈరోజు విశేషంగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి చేరుకున్నారు. బాప్దాదా కూడా పిల్లలందరి ఉల్లాస ఉత్సాహాలను చూసి, మెరుస్తున్న ఆత్మిక దీపాలను చూసి హర్షితమవుతున్నారు. ఈరోజు సంగమం రోజు. పాత సంవత్సరానికి వీడ్కోలు మరియు నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు జరగనుంది. నూతన సంవత్సరము అనగా నూతన ఉల్లాస ఉత్సాహము, స్వపరివర్తన కొరకు ఉల్లాసము. సర్వప్రాప్తులు స్వయంలో ప్రాప్తించి ఉన్న కారణంగా హృదయంలో ఉత్సాహము. ప్రపంచం వారు కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. వారికైతే ఇది ఒక్కరోజు యొక్క ఉత్సవం మాత్రమే. మరి లక్కీ లవ్లీ పిల్లలైన మీకు సంగమయుగంలోని ప్రతిరోజు ఉత్సవమే. ఎందుకంటే సంతోషం నిండిన ఉత్సాహము. ప్రపంచం వారు ఆరిపోయి ఉన్న దీపాలను వెలిగించి నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. బాప్దాదా మరియు మీరు నలువైపులలోని వెలుగుతున్న జ్యోతులతో నూతన సంవత్సరపు ఉత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చారు. వాళ్ళు కొవ్వొత్తులతో వెలిగించి నూతన సంవత్సరం జరుపుకుంటారు. కానీ ఇక్కడ సదా మెరుస్తూ ఉన్నటువంటి నక్షత్రాలైనటువంటి ఆత్మ జ్యోతులతో బాబా కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు. ఈ రీతులు మరియు పద్ధతులు నిమిత్త మాత్రంగా చేస్తారు. కానీ మీరందరూ వెలిగి ఉన్న దీపాలు. మెరుస్తున్న మీ దీపం కనిపిస్తుంది కదా, అది అవినాశి దీపము. మరి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తమ హృదయంలో స్వయం కోసం మరియు విశ్వంలోని ఆత్మల కోసం ఏదైనా కొత్త ప్లాన్ను తయారు చేశారా? 12 గంటల తర్వాత నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి ఈ సంవత్సరాన్ని విశేషంగా ఏ రూపంలో జరుపుకుంటారు? ఈ పాత సంవత్సరం వీడ్కోలు తీసుకుంటుంది. మరి మీరందరూ కూడా పాత సంకల్పాలు, పాత సంస్కారాలకు వీడ్కోలు చెప్పాలని సంకల్పం చేశారా? సంవత్సరానికే కాక మీరు ప్రతి వాటికి కూడా వీడ్కోలు చెప్పి నూతన ఉల్లాస ఉత్సాహాల సంకల్పాలను ప్రాక్టికల్లోకి తీసుకొస్తారు కదా. మరి ఆలోచించండి,
మీలో ఎటువంటి నవీనతను తీసుకువస్తారు? ఎటువంటి నూతన ఉల్లాస ఉత్సాహాల అలను వ్యాపింపచేస్తారు? ఎటువంటి విశేష సంకల్పాల వైబ్రేషన్లను వ్యాపింపచేస్తారు? ఆలోచించారా? ఎందుకంటే బ్రాహ్మణులైన మీరందరూ పూర్తి విశ్వాత్మల పరివర్తనకు నిమిత్తమైన ఆత్మలు. విశ్వానికి పునాది మీరు, పూర్వజులు, పూజ్యులు మీరు. మరి ఈ సంవత్సరం మీ శ్రేష్ఠ వైబ్రేషన్ల ద్వారా ఎటువంటి వైబ్రేషన్లను వ్యాపింపచేస్తారు? ప్రకృతి నలువైపులా ఒకసారి వేడి, ఒకసారి చలి, ఒకసారి వసంతం యొక్క వైబ్రేషన్లను వ్యాప్తి చేస్తుంది. మరి ప్రకృతికి యజమానులు, ప్రకృతి జీతులైన మీరు ఎటువంటి వైబ్రేషన్లను వ్యాపింపచేస్తారు? దీని ద్వారా ఆత్మలకు కొద్ది సమయం కోసమైన సుఖశాంతులను అనుభవం చేయించగలగాలి. ఇందుకోసం బాప్దాదా ఇచ్చే సూచన, ఏ ఖజానాలు అయితే ప్రాప్తి అయ్యాయో ఆ ఖజానాలను సఫలం చేయండి మరియు సఫలతా స్వరూపులుగా కండి. విశేషంగా సమయం యొక్క ఖజానా ఎప్పుడు వ్యర్థంగా పోకూడదు. ఒక్క క్షణం కూడా వ్యర్థాన్ని కార్యంలో వినియోగించకండి. సమయాన్ని సఫలం చేయండి. ప్రతి శ్వాసను సఫలం చేయండి. ప్రతి సంకల్పాన్ని సఫలం చేయండి. ప్రతి శక్తిని సఫలం చేయండి. ప్రతి గుణాన్ని సఫలం చేయండి. ఈ సంవత్సరాన్ని విశేషంగా సఫలతామూర్తులుగా అయ్యేందుకు జరుపుకోండి. ఏమేమి సఫలం చేసుకోవాలి? ఏ ఖజానా కూడా ఎప్పుడు వ్యర్థంగా పోకూడదు. ఏ ఖజానాలు చెప్తున్నారు? ఒక క్షణం కూడా వ్యర్థం కాకూడదు. సమయాన్ని సఫలం చేయండి. శ్వాసను, సంకల్పాన్ని, ప్రతి శక్తిని, ప్రతి గుణాన్ని, ప్రతిదాన్ని కూడా మనము సఫలం చేయాలి. ఈ సంవత్సరాన్ని విశేషంగా సఫలతా మూర్తులుగా అయ్యేందుకు జరుపుకోండి. ఎందుకంటే సఫలత మీ జన్మసిద్ధ అధికారము. ఆ అధికారాన్ని మీ కార్యంలో వినియోగించి సఫలతా మూర్తులుగా కండి. ఎందుకంటే ఇప్పటి మీ సఫలత అనేక జన్మలు మీకు తోడుగా నిలవనుంది. సఫలత యొక్క ప్రాలబ్ధ సమయము అనగా పూర్తిగా అర్థకల్పం సఫలత యొక్క ఫలితం ప్రాప్తిస్తుంది. శ్వాసను సఫలం చేయడం ద్వారా భవిష్యత్తులో మీ శ్వాస యొక్క పరిణామంగా సర్వాత్మలు పూర్తి సమయం స్వస్థతతో ఉంటారు, అంటే ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకు? శ్వాసను సఫలం చేసిన కారణంగా. అనారోగ్యం యొక్క నామరూపం కూడా ఉండదు. అంటే బాబా కార్యంలో ఎంతైతే మనం శ్వాసను ఉపయోగిస్తామో అంత ఆరోగ్యంగా ఉంటాము. డాక్టర్ల డిపార్ట్మెంటే ఉండదు, సత్యుగంలో లేదు కదా. ఎందుకంటే డాక్టర్లు రాజులుగా అవుతారు కదా, విశ్వ యజమానులుగా అవుతారు కదా. మీరు శ్వాసను సఫలం చేస్తారు మరియు సర్వాత్మలకు స్వస్థతతో ఉండే ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేయిస్తున్నారు. అలాగే జ్ఞాన ఖజానా, దీని ఫలస్వరూపంగా స్వర్గంలో మీ రాజ్యంలో మీరెంత తెలివైన వారిగా, శక్తివంతులుగా అవుతారంటే అక్కడ మంత్రులతో సలహా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. స్వయమే శక్తిమంతులుగా ఉంటారు, శక్తులను సఫలం చేస్తారు. అందుకు ప్రాలబ్ధంగా అక్కడ సర్వశక్తులు, విశేషంగా ధర్మసత్తా, రాజ్యసత్తా, రెండు శక్తులు, సత్తాలు అక్కడ ప్రాప్తిస్తాయి. గుణాల ఖజానా సఫలం చేస్తారు. ఒక్కొక్క ఖజానా ఎలా సఫలం చేస్తే ఎలాంటి ప్రాప్తి కలుగుతోంది అనేది బాబా చెప్తున్నారు. ఒకటైతే శ్వాసను సఫలం చేస్తే స్వస్థత అంటే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. జ్ఞాన ఖజానా, దాని ఫలస్వరూపంగా ఎంత తెలివైన వారుగా, ఎంత శక్తివంతులుగా ఉంటారంటే మంత్రుల సలహా అనేటువంటిది రాజ్యం నడిపించడానికి అవసరమే లేదు. అందుకు ప్రాలబ్ధంగా అక్కడ సర్వశక్తులు, విశేషంగా ధర్మసత్తా, రాజ్యసత్తా, రెండు శక్తులు, సత్తాలు అక్కడ ప్రాప్తిస్తాయి జ్ఞాన ఖజానాని ఉపయోగించటం వల్ల. గుణాల ఖజానా సఫలం చేస్తారు. ఇందుకు ప్రాలబ్ధంగా దేవతా పదవి యొక్క అర్థమే దివ్య గుణధారి అని. దీంతోపాటు ఇప్పుడు అంతిమ జన్మలో కూడా మీ జడమూర్తికి పూజ జరుగుతుంది. ఏమని మహిమ చేస్తారు? సర్వగుణ సంపన్నులు. మరి ఈ సమయం యొక్క సఫలత ప్రాలబ్ధం స్వతహాగానే ప్రాప్తిస్తుంది.
కావున పరిశీలించుకోండి. ఖజానాలు లభించాయి, ఖజానాలతో సంపన్నంగా అయ్యారు. కానీ స్వయం మరియు విశ్వం కోసం ఎంత సఫలం చేశారు? పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్తే మరి పాత సంవత్సరంలో జమ అయిన ఖజానాను సఫలం చేశారా? ఎంత సఫలం చేశారు? ఇది పరిశీలించుకోండి. మరియు రాబో సంవత్సరంలో కూడా ఈ ఖజానాలను వ్యర్థానికి బదులుగా సఫలం చేయవలసిందే. ఒక క్షణం కూడా ఏ ఖజానా కూడా వ్యర్థంగా పోకూడదు. ముందుగా వినిపించున్నాము, సంగమ సమయం యొక్క సెకండ్ కాదు, ఒక సంవత్సరంతో సమానము. డబుల్ అండర్లైన్. సంగమ యుగం యొక్క ఒక సెకండ్ కాదు, ఒక సంవత్సరంతో సమానము. అంతేకాని ఒక క్షణము ఒక నిమిషమే కదా పోయింది అని అనుకోకండి. వ్యర్థంగా పోవడాన్ని నిర్లక్ష్యము అని అంటారు. బ్రహ్మబాబా సమానంగా, సంపన్నంగా మరియు సంపూర్ణంగా కావాలన్నది మీ అందరి లక్ష్యము. బ్రహ్మబాబా సర్వ ఖజానాలను ఆది నుండి అంతిమ రోజు వరకు సఫలం చేశారు. ఇందుకు ప్రత్యక్ష ప్రమాణాన్ని చూశారు. సంపూర్ణ ఫరిష్తాగా అయ్యారు. మీ ప్రియమైన దాదిని కూడా చూశారు కదా. ప్రకాశ్మణి దాది గురించి బాబా అంటున్నారు, సఫలం చేశారు మరియు ఇతరుల్లో కూడా సఫలం చేయడానికే కావలసిన ఉల్లాస ఉత్సాహాన్ని నింపారు. మరి డ్రామా అనుసారంగా విశేషంగా విశ్వసేవ కోసం అలౌకిక పాత్రకు నిమిత్తమయ్యారు. ఈ సంవత్సరం రేపటి నుండి ప్రతిరోజు మీ చాట్ను పెట్టుకోండి. సఫలము మరియు వ్యర్థము ఏమైంది, ఎంత అయింది? అమృత వేళలోనే దృఢ సంకల్పం చేయండి. స్మృతి స్వరూపులుగా కండి. సఫలత నా జన్మసిద్ధ అధికారము, సఫలత నా మెడలోని హారము. సఫలత స్వరూపంగా కావడమే సమానంగా కావడము. బ్రహ్మబాబాపై ప్రేమ ఉంది కదా. మరి బ్రహ్మబాబాకు అన్నింటికన్నా ఎక్కువగా ప్రేమ దేనిపై ఉండేది తెలుసా? దేనిపై ప్రేమ ఉండేది? బ్రహ్మబాబాకు ప్రేమ దేనిపైన ఉండేది? మురళిపై. చివరి రోజు కూడా మురళి యొక్క పాత్రను మిస్ చేయలేదు. రాత్రికి శరీరం వదిలితే సాయంత్రం క్లాసు, అంటే ఆ రోజు రాత్రికి చేయించారు క్లాసు, భోజనాలు అందరివి అయిపోయిన తర్వాత. సో రాత్రి క్లాసు కూడా మిస్ చేయలేదు. మరి సమానంగా కావడంలో ఇది పరిశీలించుకోండి. బ్రహ్మబాబాకు దేనిపై అయితే ప్రేమ ఉందో, బ్రహ్మబాబాపై ఉన్న ప్రేమకు రుజువు దేనిపై బాబాకు ప్రేమ ఉందో దానిపై నా ప్రేమ ఉండాలి. స్వతహాగా మరియు సహజంగా ఉండాలి. బ్రహ్మబాబా యొక్క మరో విశేషత ఏంటి? ఒకటి మురళీపై ప్రేమ, రెండో విశేషత సదా అలర్ట్, నిర్లక్ష్యం లేదు. చివరి రోజు కూడా ఎంతటి అలర్ట్ రూపంలో తమ సేవా పాత్రను వహించారు. 18 జనవరి 1969 సంవత్సరంలో రోజును గుర్తు చేస్తే రోజంతా కూడా బాబా చాలా అలర్ట్గా తన యొక్క పాత్రను వహించారు, సేవా పాత్రను. శరీరం బలహీనంగా ఉన్నా కానీ అలర్ట్గా ఉండి ఎటువంటి ఆధారము తీసుకొని కూర్చోకుండా, వెనకాల ఆనుకోవడం కూడా అవసరం లేదు. చైర్ కావాలి సపోర్టు, అది అవసరం లేదు. ఎలాంటి సపోర్టు లేకుండా, ఇలాంటి ఆధారాన్ని తీసుకోకుండా అలర్ట్గా చేసి వెళ్ళారు. 3 విషయాల మంత్రాన్ని ఇచ్చి వెళ్ళారు. అందరికీ గుర్తుంది కదా. ఏ 3 విషయాల మంత్రము? నిరాకారి, నిర్వికారి, నిరహంకారిగా అవ్వండి అనేటువంటి మంత్రాన్ని ఇచ్చారు కదా. మరి ఎంతగా అలర్ట్ అయి ఉంటారో, ఫాలో చేస్తారో అంతగా నిర్లక్ష్యం సమాప్తం అవుతుంది. నిర్లక్ష్యంతో నిండిన మాటలు బాప్దాదా చాలా వింటూ ఉంటారు, తెలుసు కదా. ఒకవేళ ఈ 3 విషయాలను, నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి, సదా మీ మనసులో రివైజ్ మరియు రియలైజ్ చేస్తూ ముందుకు వెళ్ళండి. అప్పుడు ఆటోమేటిక్గా, సహజంగా మరియు స్వతహాగా సమానంగా అయిపోతారు. కావున ఒక విషయం ముఖ్యంగా అండర్లైన్ చేయాల్సింది, సఫలం చేయండి, సఫలతామూర్తులుగా కండి. సఫలం చేయండి, సఫలతామూర్తులుగా కండి. పిల్లల సంవత్సరపు రిజల్ట్ను బాప్దాదా చూశారు. ఏం చూశారు?
మహాదానిగా అయ్యారు, కానీ అఖండ మహాదాని. అఖండ అన్న పదాన్ని అండర్లైన్ చేయండి. అఖండ మహాదాని, అఖండ యోగి, అఖండ నిర్విఘ్నము. ఇప్పుడు వీటి ఆవశ్యకత ఉంది. అఖండంగా కావడం వీలవుతుందా? మొదటి లైన్ వారు చెప్పండి, అఖండంగా కావడం వీలవుతుందా? వీలవుతుంది అని అనుకుంటే చేతులెత్తండి. చేయగలరా? వీలవుతుందా? చేయగలము అని అనుకున్న వారు చేతులెత్తండి. బాప్దాదా మధువనం వారిని ముందుగా చూస్తారు. మధువన్పై ప్రేమ ఉంది కదా. శాంతివన్, పాండవవన్ లేక ఎవరెవరైతే దాదికి భుజాలుగా ఉన్నారో వారందరినీ బాప్దాదా శ్రద్ధతో చూస్తారు. దాదికి భుజాలు అని అంటే మధువనం యొక్క వేరువేరు స్థానాలు, దాంతోపాటు మధువనానికి దగ్గరగా వేర్వేరే ఊర్లలో ఉన్నటువంటి సెంటర్ల వాళ్ళు కూడా దాది భుజాలుగా పరిగణించేవారు అనమాట. వారందరినీ కూడా బాప్దాదా శ్రద్ధతో చూస్తారు. ఒకవేళ అఖండంగా అయినట్లయితే మనస్సుతో శక్తిని వ్యాపింపచేసే సేవలో బిజీగా ఉండండి. వాచతో జ్ఞానసేవ మరియు కర్మతో గుణదానాన్ని లేక గుణ సహయోగాన్ని ఇవ్వండి. ఈ రోజుల్లో అజ్ఞాని ఆత్మలు కావచ్చు, బ్రాహ్మణాత్మలు కావచ్చు, అందరికీ గుణాల దానము, గుణాల సహయోగాన్ని ఇవ్వటము చాలా అవసరము. ఒకవేళ స్వయం సహజంగా సింపుల్ రూపంలో శాంపుల్గా అయి ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మీ గుణమూర్తి యొక్క సహకారం స్వతహాగానే లభిస్తుంది. ఈ రోజుల్లో బ్రాహ్మణాత్మలు కూడా శాంపుల్ను చూడాలనుకుంటున్నారు, వినాలనుకోవడం లేదు. పరస్పరంలో కూడా ఏమని చెప్తారు? ఎవరయ్యారు? కావున ప్రత్యక్ష రూపంలో గుణమూర్తిగా చూడాలని ఆశిస్తున్నారు. మరి కర్మలతో విశేషంగా గుణాల సహయోగాన్ని, గుణాల దానాన్ని చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎవ్వరూ వినాలని అనుకోవట్లేదు, చూడాలని ఆశిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ విషయంపై శ్రద్ధ పెట్టండి. వినాలనుకోవట్లేదు కానీ ప్రాక్టికల్గా చూడాలనుకుంటున్నారు. సో ఈ విషయం పైన శ్రద్ధ పెట్టండి. జ్ఞానంతో, వాచతో అయితే సేవను చేస్తూనే ఉంటారు, వదిలిపెట్టేది లేదు. కానీ ఇప్పుడు మనస మరియు కర్మలు, మనసు ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేయండి, సకాష్ను వ్యాపింపచేయండి. వైబ్రేషన్లను మరియు సకాష్ను దూరంగా కూర్చొని కూడా అందించవచ్చు. శుభ భావన, శుభ కామన ద్వారా ఏ ఆత్మకైనా మనస సేవ ద్వారా వైబ్రేషన్లు మరియు శక్తిని ఇవ్వవచ్చు. మరి ఇప్పుడు ఈ సంవత్సరం మనసా శక్తుల వైబ్రేషన్లు, శక్తుల ద్వారా సకాష్ను మరియు కర్మల ద్వారా గుణాల సహయోగాన్ని మరియు అజ్ఞాని ఆత్మలకు గుణదానాన్ని ఇవ్వండి. నూతన సంవత్సరంలో బహుమతిని కూడా ఇస్తారు కదా. మరి ఈ సంవత్సరం స్వయం గుణమూర్తులుగా అయ్యి గుణాల బహుమతిని ఇవ్వండి. గుణాల టోలీని తినిపిస్తారు కదా, కలిసినప్పుడు టోలీ తినిపిస్తారు కదా, టోలీతో సంతోషపడతారు కదా. కొంతమంది ఇక్కడి నుండి వెళ్ళిపోయిన వారు కూడా టోలీని గుర్తుపెట్టుకుంటారు. అన్నింటినీ మర్చిపోయినా కానీ టోలీ గుర్తుంటుంది. మరి ఈ సంవత్సరం ఏ టోలీని తినిపిస్తారు? గుణాల టోలీ, గుణాల పిక్నిక్ను చేయండి. ఎందుకంటే బాబా సమానంగా సమయం యొక్క సమీపత ప్రమాణంగా మరియు దాది యొక్క సూచన అనుసారంగా సమయం యొక్క సమీపత అకస్మాత్తుగా ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. అందుకే బాబా సమానంగా కావాలి మరియు దాదికి ప్రేమ యొక్క రిటర్న్ ఇవ్వాలి. అంటే మనస మరియు కర్మల ద్వారా సహయోగిగా అవ్వడం చాలా అవసరము. ఎవరు ఎటువంటి వారైనా కానీ వీరు తయారైతే నేనవుతాను అని ఎప్పుడూ అనుకోకండి. అప్పుడు అలా తయారయ్యేవారే మొదటి నంబర్ తీసుకుంటారు. మీరైతే 2వ నంబర్లోకి వచ్చేస్తారు. 2వ నంబర్లోకి రావాలనుందా లేక మొదటి నంబర్లోకే వస్తారా? 2వ నంబర్ తీసుకోండి అని అంటే మీరు ఒప్పుకుంటారా? మొదటి నంబర్ తీసుకుంటాము అని అందరూ చెప్తారు. ముందుగా స్వయం నిమిత్తం కావాలి. ఇతరులను నిమిత్తంగా ఎందుకు చేస్తారు? స్వయాన్ని నిమిత్తం చేసుకోండి.
బ్రహ్మబాబా ఏమన్నారు? ప్రతి విషయంలో ముందుగా స్వయాన్ని నిమిత్తం చేసుకుని తర్వాత నిమిత్తం చేశారు. అర్జునుడిగా ఈ పాత్రను వహించారు. నేను నిమిత్తం కావాలి, నేను చెయ్యాలి, నన్ను చూసి ఇతరులు చేస్తారు అని అనుకున్నారు. కానీ ఇతరులు చేస్తే నేను చేస్తాను అని అనుకోలేదు. ఇది బ్రహ్మబాబా యొక్క మొదటి పాఠము. మరి విన్నారా ఏం చేయాలో? సఫలతామూర్తులు, సఫలమైన సఫలతామూర్తులు, అఖండ దాని. అప్పుడు మాయకు రావటానికి ధైర్యమే సరిపోదు. ఎప్పుడైతే అఖండ మహాదానిగా అయిపోతారో, నిరంతర సేవధారిగా ఉంటారో, బిజీగా ఉంటారో, మనస్సు బుద్ధి మీ సేవధారిగా ఉంటాయో, అప్పుడు మాయ ఎలా రాగలదు? మరి ఈ సంవత్సరం ఎలా తయారవుతారు? అందరి హృదయాల నుండి ఒకే మాట రావాలి. దీన్నే బాప్దాదా కోరుకుంటున్నారు. అదేంటి? నో ప్రాబ్లం, కంప్లీట్. ప్రాబ్లంగా కాదు, కంప్లీట్గా అవ్వాల్సిందే. ఇదే మాట బాబా చూడాలనుకుంటున్నారు. కంప్లీట్గా అవ్వాలి, నో ప్రాబ్లంగా ఉండాలి. దృఢ నిశ్చయ బుద్ధి విజయమాలలోని సమీప పూసగా కావాల్సిందే. సరేనా? కావాల్సిందే కదా. మధువనం వారు కావాల్సిందేనా? నో కంప్లైంట్, నో కంప్లైంట్. బాబా ప్రశ్న అడుగుతున్నారు, నో కంప్లైంటా? ధైర్యం కలవారు చేతులెత్తండి. నో ప్రాబ్లం. వాహ్, అభినందనలు, అభినందనలు, అభినందనలు. చూడండి, నిశ్చయానికి ప్రత్యక్ష ప్రమాణము ఆత్మిక నశ. ఒకవేళ ఆత్మిక నశ లేకపోతే నిశ్చయం కూడా ఉండదు. పూర్తి నిశ్చయం లేదు, కొద్దిగా ఉంది. అయితే నశ పెట్టుకోవటం ఏమంత పెద్ద విషయము? ఎన్ని కల్పాలు మీరే తండ్రి సమానంగా అయ్యారు గుర్తుందా? లెక్కలేనన్ని సార్లు అయ్యారు. మేమే అయ్యాము, మేమే అవుతున్నాము, మరియు మేమే మళ్ళీ మళ్ళీ అవుతూ ఉంటాము అన్న నశ ఉండాలి. ఈ నశ సదా కర్మలలో కనిపించాలి. సంకల్పంలో కాదు, మాటల్లో కాదు, కానీ కర్మలో. కర్మలో అనగా నడవడికలో కనిపించాలి, ముఖంపై కనిపించాలి. మరి హోంవర్క్ లభించిందా? లభించింది కదా. ఇప్పుడు నెంబర్ వారీగా వస్తారా లేక నెంబర్ 1గా వస్తారా చూస్తాం. అచ్చా, బాబ్దాదా వద్దకు కార్డులు, ఉత్తరాలు, ఈమెయిల్స్, ప్రియ స్మృతులు కంప్యూటర్ ద్వారా కూడా చాలా వచ్చాయి. బాబ్దాదా దూరంగా కూర్చునున్న హృదయ సింహాసనాధికారి పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు సహితంగా, విశేషత సహితంగా ప్రియ స్మృతులను మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలను సమ్ముఖంగా ఇమర్జ్ చేసుకుని ఇస్తున్నారు. ప్రియ స్మృతులు, ప్రేమ అయితే అందరికీ ఉంది అని బాబ్దాదాకు తెలుసు. బాబ్దాదా సదా అమృత వేళ విశేషంగా బ్రాహ్మణ ఆత్మలకు ప్రియ స్మృతుల యొక్క రెస్పాన్స్ను ఇస్తారు. కార్డులు చాలా బాగా చేశారు. వాటిని ఇక్కడ అంటే స్టేజ్పై పెడతారు. కానీ బాబ్దాదా వద్దకు ముందుగా వతనంలోకి చేరుకుంటాయి. అచ్చా, బాబా యాత్పరిస్తున్నారు. నలువైపులా మెరుస్తున్న ఆత్మిక దీపాలకు, సదా సఫలం చేసే సఫలతా స్వరూపులైన పిల్లలకు, సదా అఖండ మహాదాని, అఖండ నిర్విఘ్న, అఖండ జ్ఞానం యుక్తులు మరియు యోగయుక్తులు, సదా ఒకే సమయంలో 3 సేవలను చేసేవారు. మనస వైబ్రేషన్ల ద్వారా, వాయుమండలం ద్వారా, వాచ వాణి ద్వారా మరియు నడవడిక మరియు ముఖము కర్మల ద్వారా 3 సేవలను ఒకే సమయంలో ఒకేసారి జరగాలి. అప్పుడు మీ ప్రభావం ఉంటుంది. బాగుంది అని అనేవారు కాదు, బాగా తయారయ్యే వారి మీద మీ ప్రభావం పడుతుంది. ఇటువంటి అనుభవీ మూర్తుల ద్వారా అనుభవం చేయించే పిల్లలకు బాప్దాదా యొక్క నూతన సంవత్సరానికి 16 రెట్లు ప్రియ స్మృతులు, ఆశీర్వాదాలు. హృదయ సింహాసనం అవ్యక్త సింహాసనాధికారులుగా చేస్తుంది. కావున నలువైపులా ఉన్న పిల్లలకు, సమ్ముఖంలో ఉన్నవారు, దూరంగా ఉన్నా కానీ
హృదయ సింహాసనంపై ఉన్న వారికి అందరికీ పేరు సహితంగా మరియు విశేషత సహితంగా ప్రియ స్మృతులు మరియు నమస్తే. అలా తయారు చేసేటువంటి మధురాతి మధురమైన మాత్పితా బాప్దాదాకు పిల్లలందరి ప్రియ స్మృతులు, నమస్తే మరియు గుడ్ మార్నింగ్. అచ్చా, మొదటిసారి వచ్చిన వారు లేవండి, చేతులు ఊపండి. చూడండి, సగం క్లాస్ మొదటిసారి వచ్చిన వారే ఉన్నారు. వెనుక ఉన్నవారు చేతులు ఊపండి. టీవీలో కనిపిస్తుంది, చాలామంది ఉన్నారు. మొదటిసారిగా వచ్చిన వారికి బాప్దాదా నుండి చాలా చాలా హృదయపూర్వక అభినందనలు కూడా మరియు హృదయపూర్వక ప్రియ స్మృతులు కూడా. ఇప్పుడు ఎలా అయితే వచ్చారో ఇప్పుడు వచ్చిన వారికి బాప్దాదా అమర భవ అని వరదానాన్ని ఇస్తున్నారు. అచ్చా, ఈరోజు వరదానము ఇష్టదేవ్ మహాన్ ఆత్మా భవ. గ్లాని చేసేవారికి కూడా గుణమాలను ధరింపచేసే ఇష్టదేవ మహాన్ ఆత్మా భవ. గ్లాని చేసేవారికి కూడా గుణమాలను ధరింపచేసే ఇష్టదేవ మహాన్ ఆత్మా భవ. ఏ విధంగా ఈ మధ్య విశేష ఆత్మలైన మీకు స్వాగతం పలికే సమయంలో ఎవరైనా మీ మెడలో స్థూల మాలను వేస్తే మీరు వెంటనే దాన్ని తిరిగి వేసేవారి మెడలోనే వేసేస్తారో, అలాగే గ్లాని చేసేవారికి కూడా మీరు గుణమాలను వేసినట్లయితే మీరు స్వతహాగానే మీకు గుణమాలను రిటర్న్ చేస్తారు. ఎందుకంటే గ్లాని చేసేవారికి గుణమాలను వేయడం అనగా జన్మ జన్మల వరకు వారిని భక్తులుగా నిశ్చితం చేసుకోవడం. ఇలా ఇవ్వడమే అనేక సార్లు తీసుకోవడంగా అయిపోతుంది. ఈ విశేషతయే ఇష్టదేవులుగా మహానాత్మలుగా చేసేస్తుంది. స్లోగన్: మీ మనసా వృత్తిని సదా మంచిగా శక్తిశాలిగా చేసుకున్నట్లయితే చెడు కూడా మంచిగా అయిపోతుంది. మీ మనసా వృత్తిని సదా మంచిగా శక్తిశాలిగా చేసుకున్నట్లయితే చెడు కూడా మంచిగా అయిపోతుంది. ఈరోజు అవ్యక్త ప్రేరణ: అశరీర స్థితి లేక విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. నలువైపులా కార్యానికి సంబంధించి ఎంతటి ఒత్తిడి ఉన్నా కానీ, సేవా కార్యంలో బుద్ధి అతి బిజీగా ఉన్నా కానీ, అటువంటి సమయంలో అశరీరిగా అయ్యే అభ్యాసాన్ని చేసి చూడండి. యథార్థ సేవకు ఎప్పుడూ బంధనం ఉండదు. ఎందుకంటే యోగయుక్తమైన యుక్తియుక్తమైన సేవాధారి సదా సేవ చేస్తూ కూడా ఉపరామంగా ఉంటాడు. సేవ ఎక్కువగా ఉంది కనుక అశరీరునిగా అవ్వలేకపోతున్నాను అనేది ఉండదు. ఇది నా సేవ కాదు, బాబా ఇచ్చింది అన్నది గుర్తున్నట్లయితే నిర్బంధనులుగా ఉంటారు. సో ఈరోజంతా సేవ చేస్తూ ఇది నేను చేస్తున్నది కాదు, బాబా ఇచ్చినటువంటి ఈ సేవ అని నిర్బంధనలుగా మనల్ని మనం చేసుకొని పదే పదే అశరీరిగా అయ్యే అభ్యాసాన్ని, బిజీగా ఉంటే కూడా ఇంకా ఎక్కువ అశరీరిగా విదేహీ స్థితిలో ఉండేటువంటి అభ్యాసాన్ని పదే పదే ఈరోజు చేద్దాం. అచ్చా, ఓం శాంతి.